ఉంటాయి కదా. నేను కూడా ఒకరోజు మా ఊర్లో మేము గూటాల పాతపత్తి సీమకి వెళ్ళినప్పుడు పోలవరం దగ్గర గూటాలకు వెళ్తే అక్కడ ఉన్న మా సంబంధికులు వారు ఏం చేశారంటే ఒక కోడిని ఇచ్చారు, తీసుకొని వచ్చాం. కోడిని ఒక మంచి సందర్భంలో దాన్ని కోసుకొని తిందాము అనే ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి కారిడార్లో పెట్టాం. అది పొద్దున్న నుంచి రాత్రి వరకు అరుస్తూనే ఉంది. దానికి ఆకలి అవుతుందేమో అని బియ్యం వేసి నీళ్లు పెట్టి అన్నీ చేసిన అరుస్తుంటే ఒకరోజు పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఎవరో కోడిని పెంచుతున్నారు అరుస్తుందంటే. ఇంకా తప్పనిసరిగా ఏ సందర్భం లేకపోయినా కోసుకొని తినే పరిస్థితి వచ్చింది. అంటే అంత అననుకూలత కలిగింది. కానీ దేవుడు పక్షిరాజుతో మనిషిని పోల్చడానికి కారణం, పక్షిరాజు చాలా వేరుగా జీవిస్తాడు. అందరి వలె పక్షిరాజు ఉంటాడు. కోడి మీరు చూడండి కొద్దిగానే ఎగురుతుంది, కానీ పక్షిరాజు ఎంతో పైకి ఎగురుతాడు. మరి ఇంకొక పక్షులతో పోల్చొచ్చు కదా అని చాలామందికి ఉంటుండదు. సరే, ఒక పక్షిని తీసుకుందాం. మనకు చాలా ఇష్టమైన పక్షి గమనిస్తే కోయిల